గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏదైతే 3 విడతలుగా సాగిన ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు మొన్న ముగిశాయి. ముగిసిన తర్వాత కూడా సోమవారం ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలలో ప్రతి ఒక్క సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఎంతో ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, పంచాయతీ సెక్రటరీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. ప్రస్తుతం మనం చర్లగౌరారం గ్రామంలో ఉన్నాం. చర్లగౌరారం గ్రామానికి సంబంధించి సర్పంచ్గా గెలిచినటువంటి చిలకరాజు సునీత వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. ముందుగా సర్పంచ్గా గెలిచినందుకు మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎలా ఉంది ఈ ఆనందం మీకు? ప్రమాణ స్వీకారం కావచ్చు, ప్రతి ఒక్క అణువు ఎలా ఉంది మీకు? నాకు గత 20 సంవత్సరాల నుంచి మా గ్రామ పంచాయతీ నాకు ప్రేమలు చూపిస్తుంది. నేను 3వసారిగా మళ్ళీ విజయం సాధించినాను. గతంలో కొన్ని రాజశేఖర్ రెడ్డి రావడం వల్ల కొన్ని నిధులు తెచ్చుకున్నాం. కోమారెడ్డి అండ మాకుంది. ఆయనతోని మా గ్రామాన్ని సగం వరకు సస్యశ్యామలం చేసుకున్నాం. ఇంకా ఫ్యూచర్ కూడా ఎదుగుతున్న యువత ఉంది కాబట్టి వాళ్ళకు ఏ సదుపాయాలు కావాలనో అవి మా మంత్రి గారి కోమారెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క అవసరాలకు నిధులు తెప్పించుకొని ఈ గ్రామాన్ని ఇంకా సస్యశ్యామలంగా చేసుకుంటామని గతంలో గ్రామ దేవతలు కూడా పెట్టుకున్నాము. ఇంకా కొద్దిగా కొన్ని 2-3 దేవతలు ఉన్నారు. వాళ్ళని కూడా మేము వెలుగులోకి తీసుకోవాలనుకుంటున్నాం. దానికి మా వార్డు సభ్యులు కూడా ఇప్పుడు అంతా యువత అంతా మిక్సింగ్గా ఉన్నారు కాబట్టి ప్రతి సమస్యను కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు నాకు అందుబాటులో ఉంటారని ఇక్కడ ఉన్న ఎంప్లాయీలు కూడా. ఇంకా మా సారుది ఆయన శ్రమ చిన్నది కాదు. ఆయన గతం నుంచి పెళ్ళి కాకముందు నుంచి ఆయన సర్వీసు చాలా ఇచ్చిండు. అదే ఇప్పుడు 3వసారిగా నన్ను ఈ స్థానంలో ఉంచింది. ఆయన సేవలే నాకు ఈ స్థానాన్ని కల్పించింది. ఇంకా అందరూ అంటారు ఆడవాళ్ళు అది ఇది అని అంటారు, కానీ అర్ధనారీశ్వరులు ఎలాగో భార్యాభర్తలు అలాగే గ్రామం కానీ కుటుంబం కానీ అలానే సైక్యతగా కలుపుకుపోయే ఎవరం ఉంటే ఆడ మగ అనే భేదం లేకుండా ప్రతి రంగాలలో ముందు ఉంటాం మనం. అది వచ్చినప్పుడు ఆడ మగ తేడా వచ్చినప్పుడే కొన్ని పనులు చేసుకోలేకపోతున్నాం. నేను ఒక మనిషిగా 3 సార్లు ఎన్నికైనా కూడా దాని వెనకాల నా భర్త చాలా శ్రమ ఉంది. దాన్ని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. ఆయన యువతగా ఈ జెండా బట్టి ఊరికి సేవ చేస్తానని ఏ గడియన ఆయన మనసుకు చెప్పుకున్నాడో కానీ అదే పద్ధతిలో ఆయన ప్రాణం ఉన్నంతసేపు ఊరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు నేను కూడా ఆయనతో పాటు నేను ఉన్నన్ని రోజులు ఏ విధంగా సహకారం కావాలనో ఆ విధంగా నేను కూడా ఆయనతో పాటు ఈ గ్రామానికి అందిస్తానని నాతోటి వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచ్ కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, గ్రామ పెద్దలు కానీ వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు సహకరిస్తారని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. ఇప్పుడు పార్టీ తరపున కావచ్చు ఏ విధంగా మీకు సహాయ సహకారాలు అందుతున్నాయి? మున్ముందు గ్రామంలో లైట్స్ కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, నెక్స్ట్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్, మహిళలకు ఉపాధి అవకాశాలు కావచ్చు, ఏ విధంగా కల్పించబోతున్నారు? కోమారెడ్డి మాకు అండగా ఉన్నాడండి. ఇక స్పెషల్గా ఏదైనా కావాలనుకున్నా మేము సార్ మీద కొట్లాడతాము. ఆయన మాకు చాలా వరకు నిధులు కేటాయిస్తాడు. మా గ్రామం అంటే ఆయనకు మంచి ప్రేమ ఉంది. ఆయన ధీమాతోనే మాకు ఒక పెద్ద గురువు ఆయన ధీమాతోనే మేము ప్రతిదీ హామీలు ఇచ్చుకుంటూ పోయి దాన్ని సస్యశ్యామలం చేసుకుంటాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ముందుగా మీరు చూడండి మేడం, నమస్కారం. అంటే మీ వైఫ్ మీ సతీమణి ఇప్పుడే తెలియజేశారు. అంటే ఎవరైనా లేనిది మనం ఒక అడుగు ముందుకు వేయలేం. మన బ్యాక్ బోన్గా ఒకరు ఉండాలి. ఒక భర్త సపోర్ట్ ఉంటే ఒక మహిళగా ఎన్నో విజయాలు సాధించిన దృశ్యాలు కూడా మనం పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉన్నాము. ఎందుకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ మీ విజన్ ఏంటి అసలు? ముందుగా మా చర్లగౌరారం గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున నా యొక్క పాదాభివందనాలు. ఈ విజయం మాది కాదండి, గ్రామ ప్రజలది. ఎందుకంటే గత 25 ఇయర్స్ నుంచి మేము రాజకీయంలో ఉన్నాము. ఆ రాజకీయ గమ్యంలో భాగంగా మా గ్రామ ప్రజలు 3వసారి దిగ్విజయంగా మంచి మెజార్టీనిచ్చి గెలిపించారంటే సరే మేము ఈ గ్రామానికి మేము చేస్తున్నట్టు సేవలు గుర్తించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మిగిలిపోయిన పనులు మా గ్రామంలో ఒక సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, ఇంకా రైతులకు
ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, గతంలో ఏ మహిళా సంఘాలకు సంబంధించిన అయినా ఏ సమస్య వచ్చినా మేము తెచ్చేంత మాకు ఉన్నది. ఎందుకు అని అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఉన్నది, ప్లస్ మాకు కొండంత అండ మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మా గ్రామం అంటే చాలా ఆ వెంకటరెడ్డి సార్కు చాలా అభిమానం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది లేదండి. ఒక్క నిమిషం, మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక 20 years బ్యాక్ లేదండి, మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ. అందులో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మా పెదనాన్న గారే 45 years సర్పంచ్. సరే, ఏ అదృష్టమో గ్రామ ప్రజలు మాకు ఈ అవకాశాన్ని కల్పించిర్రు, అదే కంటిన్యూగా కొనసాగిస్తున్నాం. 3వసారి దిగ్విజయంగా హ్యాట్రిక్ సాధించిన ఈ యొక్క విజయం అనేది మా గ్రామ ప్రజలకే చెందుతుంది. ఏ సమస్య వచ్చినా ముందు మా కేవీఆర్తోని కొట్లాడి పనులు తీసుకొచ్చేంత కెపాసిటీ మాకున్నది. మా గ్రామాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రమాణ స్వీకరణ సర్పంచ్గా బాధ్యత స్వీకరించిన చిలకరాజు సునీత వెంకన్న గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము గత 20 రోజులుగా మా చల్లగౌరవం కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామ ప్రజలు కానీ ఎప్పుడు గెలిపిద్దామనే ఆశతో ఎదురు చూస్తూ గ్రామాభివృద్ధిలో మేము కూడా కీలకంగా ఉంటామని ఆ దిశగా ముందుకు సాగుతూ ఈరోజు 233 ఓట్ల మెజార్టీతో కనగల్లు మండలంలోనే 2వ స్థానం నిలిచినందుకు చల్లగౌరవం గ్రామ ప్రజలకు, మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక సమరం అయిపోయింది, గెలిచినాం. ఈ రోజు నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలోనే చర్లగౌరవం సర్వతోముఖాభివృద్ధి దిశగా మేమందరం ఐక్యతగా ముందుకు సాగుతూ అభివృద్ధి పదంలో చర్లగౌరవాన్ని ముందు వరుసలో ఉంచుతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వీధి లైట్లు కానీ, రోడ్ల విషయం కానీ మా మంత్రి గారు ఉన్నారు. మేమందరం కలిసి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలను పరిష్కరించి గౌరవాన్ని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కోమటిరెడ్డి. ఉప సర్పంచ్గా మీరు ఉన్నారు, మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ముందుగా. అంటే ఒక సర్పంచ్ ఎంత బాధ్యతగా ఉంటారో ఉప సర్పంచ్ కూడా అంతే బాధ్యతగా ఉండవలసి వస్తుంది ఊర్లో. మీరు ఏ విధంగా బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు? థ్యాంక్ యూ మేడం. నూతనంగా ఏర్పడిన పాలక మండలి సర్పంచ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికలలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు మాకు ఇచ్చిన సమస్యల మీద మేము మొదటిగా దృష్టి పెడతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి పథకం పేద రైతులకు అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలని మేము చేరవేస్తానికి మేము ముందుండే ప్రయత్నం చేస్తాం. మా ఊరికి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలని తీర్చే విధంగా ఈ నూతన పాలక మండలి సభ్యులందరం కలిసికట్టుగా పనిచేసి మా గ్రామం అన్ని గ్రామాల కంటే ముందు ఉండే విధంగా మా గ్రామం రాష్ట్రంలో మంచి స్థానంలో ఉండే విధంగా మా పాలక మండలి సభ్యులందరం కలిసి పనిచేస్తాం. మా సర్పంచ్ గారి సహకారంతో, రాజిరెడ్డి గారి సహకారంతో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏ సమస్య ఉన్నా తీర్చుకొని మా గ్రామాన్ని ముందుండి నడిపిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఏదైతే చర్లగౌరారం గ్రామానికి సంబంధించి 3వసారి ఘన విజయం సాధించినందుకు కూడా తనకి వారి యొక్క కుటుంబ సభ్యులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలుపుతా ఉన్నాను. వార్డ్ మెంబర్లు కూడా కావచ్చు, వారి కృషి ఎంతో ఉంటే కానీ వార్డ్ మెంబర్లు కూడా వారు గెలవలేరు. ఇదంతా కూడా కేవీఆర్ వల్లనే సాధ్యమైందని, కేవీఆర్ మా వెంటే ఉన్నారని కూడా గ్రామ సభ్యులు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలుపుతున్నారు. ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క గ్రామం ఏదైతే ఉందో ఒక మంచి సర్పంచ్ ఉంటేనే గ్రామాల్లో అభివృద్ధికి అనేది సాధ్యమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీబీ న్యూస్.